బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ ఎపిసోడ్ లో మరొక బిగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. పోలీసుల ఎదుట హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. సూర్యారావుపేట సౌత్ జోన్ ఏసీపీ ఆఫీస్లో అశోక్, నాని లొంగిపోయారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అశోక్, నాని వీరిద్దరే కీలక నిందితులుగా ఉన్నారు సిఐతో పాటు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా సిఐ నాగరాజులో చాలా కీలకమైన టీం మెంబర్స్. ఇప్పుడు వీరిద్దరిని సిట్ అధికారులు దగ్గరికి ఏసీపీ తీసుకువెళ్ళబోతున్నారు. వారం రోజులుగా వీరిద్దరూ అజ్ఞాతంలో ఉన్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సిఐ నాగరాజుని ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఈ కేసులో, సాయి కృష్ణ కేసులో ప్రధానంగా వినిపించిన పేర్లు అశోక్ అండ్ నాని. వీరిద్దరూ ఏవో సెటిల్మెంట్లు చేశారని, ఆ స్టేషన్లో వీరిద్దరే హవా ఉండేదని, సిఐ నాగరాజు టీం వీళ్ళు కోర్ టీం అని చెప్పేసి చాలా రకాల విమర్శలు, అలాగే ఎన్నో రకాల వార్తలు మనం వింటూ వస్తున్నాం వీళ్ళ గురించి. అండ్ సిఐ నాగరాజుని విచారించడం మొదలుపెట్టినప్పటి నుంచి అసలు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు అనే ప్రశ్న ప్రతిరోజు మనం చూస్తున్నాం. అయితే వీళ్ళిద్దరూ అబ్స్కాండ్ అయ్యారని, కనిపించడం లేదని, వీళ్ళ కోసం వెతుకుతున్నారని పోలీసులు వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి లొంగిపోయారు. మొత్తం మీద చకచక సాయి కృష్ణ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి అని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే సూర్యారావుపేట సౌత్ జోన్ ఏసీపీ ఆఫీసులో వీరిద్దరూ లొంగిపోయారు. ఇంకా ఎవరైనా ఈ కేసులో కీలకంగా ఉన్నారా? ఇంకెవరినైనా విచారించాల్సి ఉందా? వీరిద్దరు లొంగుబాటుతో ఈ కేసులో ఒక బ్రేక్ త్రూ వచ్చిందా? అంటే కీలకమైనటువంటి అనుమానాలు ఉన్న వ్యక్తులందరూ ఇక పోలీసుల అదుపులో ఉన్నట్లేనా? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు వీరిద్దరూ లొంగిపోయారు. అశోక్, నాని ఇన్ని రోజులుగా వీరు ఎక్కడా అని వెతుకుతూ ఉన్నారు. వీళ్ళు కూడా చాలా కీలకం ఈ కేసులో, వీళ్ళ పాత్ర చాలా ప్రధానంగా ఉంది అంటూ ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని రోజులు కనిపించకుండా పోయారు, సడన్గా వచ్చి లొంగిపోయారు అంటున్నారు. ఇక్కడితో ఈ కేసులో ఒక క్లారిటీ వచ్చినట్లేనా? అసలు ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? ఏం జరుగుతోంది? ఈ కేసు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఈరోజు విద్యార్థుల్లో కూడా వాదనలు వినిపించే ప్రయత్నం అయితే జరిగింది. కాకపోతే ఈరోజు సమయాభావం వల్ల, ముందున్న కేసుల వల్ల అది బహుశా 2 వారాలకి వాయిదా పడ్డ పరిస్థితి అయితే కనపడుతుంది. అఫీషియల్ డేట్ ఇంకా ఈ సాయంత్రానికి హైకోర్టు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకవైపు కోర్టులో ఇది సిబిఐకి అప్పచెప్పాలని తల్లి వేసిన పిటిషన్ మీద హైకోర్టులో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు నాగరాజుకు సంబంధించిన వ్యవహారం, అంటే సాయి కృష్ణకు సంబంధించిన వ్యవహారంలో చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఎప్పటికప్పుడు బయటపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అసలుకి ఈ లాకప్ డెత్ తో సహకరించిన వ్యక్తులు ఎవరు, అసలుకి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వ్యవహార శైలి ఏంటి, కృష్ణలంక పోలీసులకు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు చాలా కీలకంగా అక్కడ వ్యవహరిస్తారు అనే ఒక ఇష్యూ కూడా దీని మీద చాలా చర్చ జరుగుతుంది. బేసిక్ గా దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత ఆసక్తికరమైన అంశాలు అయితే మనకి కనపడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా కానిస్టేబుల్ ఒకరిని, అలాగే బినామీగా ఆ రోజు అతని ఇంటికి వెళ్ళిన ఇతని క్లోజ్ ఫ్రెండ్ విజయవాడకి సంబంధించిన సురేష్ ని ఇప్పటికే సిట్ అధికారులు అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఈ రోజు ఉన్న ఫలంగా 2 కానిస్టేబుల్, అశోక్ కావచ్చు, నాని కావచ్చు, ఏకంగా నడుచుకుంటూ దర్జాగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోవడం. అంటే పోలీస్ కానిస్టేబుల్ ని కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. అంటే ఇంతకాలంగా వాళ్ళు కొద్దిగా బయట ఉన్నా వాళ్ళిద్దరూ కలిసి ఒకే దగ్గర దర్జాగా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఒక ఏసీపీ ముందు అదుపులో, అంటే వాళ్ళే లొంగిపోవడం. అంటే పోలీసులు అయి ఉండి పోలీసుల్ని పట్టుకోలేకపోవడం ఒకటి, రెండవది నేరుగా వచ్చి అదుపులోకి రావడం వెనకాల. దీని వెనకాల కొంత ఇంట్రెస్టింగ్ థింగ్ కనపడుతుంది. అంటే నానిని, లేకపోతే అక్కడ ఉన్న మరో అశోక్ని, వీళ్ళిద్దరిని పెద్ద స్థాయి వ్యక్తులు కాపాడే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అని ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. అయితే ఇప్పుడు అదుపులో తీసుకున్న ఏసీపీని వెంటనే సిట్ అధికారులు రావడం, ఇదంతా ఒక డ్రామా టైప్ లో జరిగిపోయింది. టక్కని 4 గంటల సమయంలో పోలీసులు లొంగిపోతున్నారు అనే ఒక సమాచారం, వీళ్ళిద్దరు కానిస్టేబుల్ లొంగిపోతున్నారు అనే సమాచారం మీడియాకి లీక్ రావడం, వెంటనే మీడియా అక్కడికి వెళ్ళిపోవడం, కరెక్ట్ గా మీడియా చేరుకోవడం, ఒక 5 నిమిషాల్లో వాళ్ళు నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కి రావడం, పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ముందుకు వెళ్ళడం, వెంటనే ఏసీపీ అక్కడి నుంచి సిట్ అధికారులు అక్కడి నుంచి బయలుదేరి ఒక వెహికల్ వస్తున్న ఏసీపీ దగ్గరికి వచ్చేయడం, వెంటనే అక్కడి నుంచి తీసుకుని సిటీకి వెళ్ళిపోవడం. ఇవన్నీ చూస్తే యాక్షన్, కెమెరా స్టార్ట్ యాక్షన్ లాగా కనపడుతున్న పరిస్థితి అయితే మనకు అర్థం చాలా క్లియర్ గా కనపడుతుంది. అంటే
బేసిక్ గా అసలుకి పోలీసులకి లొంగిపోయిన అశోక్ కావచ్చు, నాని కావచ్చు, ఇప్పుడే చేసుకున్నారా? అసలు నిజంగా ఇప్పుడే వాళ్ళు అరెస్ట్ అయ్యారా? లేదు వీళ్ళిద్దరికి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మర్డర్ అంటే లాకప్ డెత్ జరిగిన తర్వాత అంటే తల్లి ఆరోపిస్తున్నట్టుగా లాకప్ డెత్ లో ఎవరైతే చిత్రహింసలు గురి చేశారో వీళ్ళందరూ ఆరోపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి వ్యవహారం మొదటి నుంచి కూడా మనకి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ వచ్చే ప్రయత్నం మనం చేసాం. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ సేమ్ అదే క్యాడర్, అదే పేర్లు, మనుషులు, ఎక్కడ ఒక ఇంచు కూడా మారలేదు. వీరందరినీ పోలీసులు ఒక్కొక్కరినిగా అదుపులో తీసుకుంటున్న ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు ఈ నాని అశోకులకు సంబంధించిన విషయంలో కొంత ఒక నాటకీయమైన ఒక పరిస్థితిలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసులే వాళ్ళే నడుచుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి రావడం తర్వాత అక్కడ వెంటనే పోలీసులకి పైన ఏసీపీ రూమ్ లోకి వెళ్ళిపోవడం, ఇంత లోపల సిట్టు రావడం అక్కడికి. అంటే సిట్టు ఒక ఐజీ స్థాయి అధికారి, 2 ఎస్పీ స్థాయి అధికారులు ఒక పెద్ద టీముని ఏర్పాటు చేస్తే సిట్టు పట్టుకోలేకపోయింది ఇద్దరు కానిస్టేబుల్ని. అది కూడా వాళ్ళే నేరుగా వచ్చి ఏసీపీ ముందు లొంగిపోతే ఏసీపీ సిట్ అధికారులకి అప్పగించారు. అంటే మనం అర్థమవుతుంది ఒకటే, మామూలుగా పోలీస్ కొంత పరిజ్ఞానం ఉన్న ఒక చిన్న పిల్లవాడికైనా సరే ఇది అర్థమయ్యే పరిస్థితి. అయితే ఇక్కడ మనకు అందుతున్న సమాచారం దీనికి సంబంధించి వీళ్ళిద్దరిని ముందుగానే అంటే దాదాపుగా 2 రోజులు ముందుగానే పోలీసు అదుపులో ఉంచి మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకో లేకపోతే సిట్ అడుగుతున్న ప్రశ్నలకి ఏమేమి ప్రశ్నలు వస్తాయి వీటిని మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలియదు, ఏమీ చెప్పలేను, మర్చిపోయాను, ఈ 3 డైలాగులు ఉంటే చాలు, ఈ 3 డైలాగులు మాత్రమే చెప్పండి అని చాలా క్లియర్ గా ఒక తర్ఫీదు, ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళని నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఇప్పుడు సిట్ అధికారులు అయితే తీసుకెళ్లారు. ఇప్పటికే దీనికంటే ముందు కానిస్టేబుల్ గా ఉన్న నాయుడు అక్కడ అరెస్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. దాని తర్వాత సురేష్ ని అదుపులో తీసుకుని కొంత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ అరెస్టు వెనకాల అంటే ఈ లొంగుబాటు వెనకాల ఏం జరిగింది అనే దాని మీద కూడా సిట్టు కొంత అంటే ఎందుకో పోలీసు ఏదో చేయిపోయి ఎక్కడో ఇరుక్కుంటుంది, ఏదో చేయిపోయి ఎక్కడో చిన్న తప్పులు చేస్తున్న పరిస్థితి. ఒక 2 ఎస్పీలు, దాదాపుగా 4 సిఐలు, ఒక టీం నిర్వహిస్తున్న సిట్టు పట్టుకోలేకపోయిన 2 పోలీసులు నేరుగా ఏసీపీ ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోవడం, అక్కడికి సిట్ వచ్చి వాళ్ళని అదుపులో తీసుకుపోవడం ఎంత అంటే ఎట్లా విడ్డూరంగా ఉంది అనేది ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనే దాని మీద కొంత విమర్శలు అయితే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నాయి. అయితే మొత్తం మీద ఇప్పుడు 3 కానిస్టేబుల్ ని అదుపులో తీసుకున్నారు. తర్వాత సురేష్ అనే విజయవాడలో. అయితే ఇక్కడే సురేష్ తో పాటు ఇదే నాగరాజుకు సంబంధించిన ఒక మేనల్లుడుగా భావిస్తున్న ఒక వ్యక్తి ప్రతిరోజు ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో నాగరాజ్ కి డ్రైవర్ గాను, నాగరాజ్ తో పాటు బయలుదేరే ప్రతి వ్యవహారంలో అతను అక్కడ ఉండేవాడు. అతను కంప్లీట్ గా ఇతని సొంత బంధువు. ఇతనికి సంబంధించిన కొన్ని వ్యవహారాలన్నీ కూడా నాగరాజు కి స్వయాన మేనల్లుడుగా చెప్తున్న పిల్లవాడు ఒక యంగ్ బాయ్, అతనే చివరికి పెట్రోలింగ్ వెహికల్ లో కూడా అతనే ఉండేవాడు, పెట్రోల్ వెహికల్ లో కూడా అతనే తిరిగేవాడు అని కూడా ఈ రోజు కొంతమంది ఆర్టీవీకి సమాచారం అందించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా వ్యవస్థలో కొంత సిట్టు వ్యవహారంలో కొంతమందిని అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఇప్పుడు విచారణలో పోలీసులు ఏం చెప్తారు అని చూడాలి. నిజంగానే ఈ నాగరాజు మేనల్లుడు ఎవరా నాగరాజు మేనల్లుడు అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు ఇప్పుడు ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. నిన్న ఒక అదుపులో తీసుకున్నట్టుగా నాయుడు పేరు చెప్తున్నారు, తర్వాత సురేష్ ని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం మీద 4 వ్యక్తులు సిట్టు అధికారుల చేతిలో ఉన్నారు. ఈ అధికారులు ఏ విధంగా విచారణ జరపబోతారు, ఈ రేపు కోర్టుకి పెట్టే అవకాశం ఉంటుందా లేదా అనే సమాచారాన్ని చూడాలి. కాకపోతే ఈ లొంగుబాటు వెనకాల జరిగిన అసలు డ్రామా ఏంటి, దీని వెనకాల ఎన్ని రోజులు వాళ్ళని ముందుగానే పోలీసులు ఎందుకు ఒక ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టారు, వాళ్ళిద్దరికి ఏమి చెప్పాలి ఏమి చెప్పకూడదు, ఎలా సిట్టు ముందు మీరు చెప్పాల్సిన ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. ఒకవేళ లొంగుబాటులో ఉన్న వీళ్ళిద్దరూ ఎవరు వచ్చి వాళ్ళని డ్రాప్ చేశారు, ఎవరు ఎక్కడి నుంచి వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి వదిలిపెట్టారు పోలీస్ స్టేషన్ ముందు, ఆ పోలీస్ స్టేషన్ తర్వాత ఏమున్నాయి, అసలు వీళ్ళు ఇంతకాలంగా ఎక్కడ దాక్కున్నారు, ఇవన్నీ అంశాలని చూడాల్సిన ప్రయత్నం అయితే మనకు కనపడుతుంది.
కానీ ఇక్కడ మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటాం, కేవలం కీలకంగా వ్యవహరించిన నాగరాజుకు సంబంధించిన మేనల్లుడు ఎవరు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అతను కొంత కీలకంగా కూడా వ్యవహారాలు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనే వ్యవహారం కూడా మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు అశోక్ నాని లొంగిపోవడం అనే విషయంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని రోజులు వీళ్ళు ఎందుకు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు అనే కోణంలో ఇప్పుడు మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వీళ్ళిద్దరూ కూడా సిఐ నాగరాజు టీం అని, ముగ్గురు కలిసే, అంటే వీళ్ళిద్దరే చాలా విషయాలని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు అంటూ కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి